వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సైకోలందరికీ కూడా పేటీఎం బ్యాచ్ కావచ్చు, నాయకులకు కావచ్చు, ఓళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి అని చెప్పి కూటమి నాయకులు కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎవరైతే లాయర్ అడ్వకేట్ జగన్మోహన్ రెడ్డి గారు పోసాని కృష్ణమురళి గారి కోసం పంపించినటువంటి ఒక లాయరే స్వయంగా చెప్పినటువంటి మాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే రేపొద్దున మళ్ళీ లోపలికి తీసుకొచ్చి ఒక్కసారి కనుక మిమ్మల్ని లోపలికి వేశారా మళ్ళీ మిమ్మల్ని తీసుకురావడం అనేది అసాధ్యం అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినిపిస్తా. ఈ రోజు దాకా ఆయన మీద ఏ కేసు లేదన్నారు, అరెస్ట్ చేసినారు, బెయిల్ పెట్టేసారు, 16 కేసులు. ఒకవేళ అదృష్టవశాత్తు ఈ రోజు బెయిల్ ఇచ్చి ఉంటే ఆడ బయట వ్యాల్యూ ఉంటుంటది. బయట కోర్టు బయటకు అడుగు పెడుతుండగానే ఇంకొక ఆయన తీసుకెళ్ళిపోతాయి. కోడి పిల్లల్ని గద్ద తనుకోపోతాయి చూడు, అట్లా తనుకోపోతారు గద్ద కోడి పిల్లల్ని. సో ఆయన మళ్ళా ఏ కోర్టులో ఈయన ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ కోర్టుకి మేము పరిగెత్తి ఆడ బెయిల్ వేసి ఆయన బయటకు తీసుకొచ్చి ఇంకొక గద్ద తనుకోపోద్ది. సరే ఇది ఇట్ట పక్కన పెడితే జైల్లో ఉన్నారనుకోండి, పీటీ వారెంట్లు రాష్ట్రం మొత్తం మీద పీటీ వారెంట్లు ఇప్పిస్తారు. ఒక పీటీ వారెంట్ ఇప్పిస్తారు ఫస్ట్, ఆ పీటీ వారెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇంకో కోర్టు పీటీ వారెంట్. అంటే ఒకసారి మీ చేతుల్లో దొరికితే, ఒకసారి మీరు హింసించదలుచుకుంటే 25 కేసులు మినిమం. ఎవ్వడు కూడా 25 కేసులు తక్కువ లేదు ఈ రాష్ట్రంలో. సోషల్ మీడియాలో చూసుంటాడు, ప్రతి ఒక్కరికి 25 కేసులు మినిమం ఉంటుంది యావరేజ్ మీద. రైట్. సో ఒకసారి మీరు కొంచెం అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లాయరు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, పోసాని కృష్ణమురళి గారి కోసం పంపిస్తాను అని చెప్పినటువంటి సుధాకర్ రెడ్డి గారు అనుకుంటా ఆయన చెప్పినటువంటి విషయాలు మీరు గనక మీ దరిద్రం బాగోక ఒక్కసారి గనక లోపల వేశారా ఇంకా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే పని లేదు. మిమ్మల్ని ఒక్కసారి బయటకు తీసుకొచ్చేలోపు ఇంకొక కేసు మీ మీదకి వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి మీరు బెయిల్ అప్లై చేద్దామని అక్కడికి వెళ్ళేలోపు ఇంకొకటి వచ్చి ఇంకొకటి తీసుకెళ్ళిపోయారు అంటారు. పోనీ ఇవన్నీ పక్కన పెడితే ఒక్కొక్కరి మీద 25 కేసులు మినిమం 25 కేసులు ఉన్నట్టుగా ఆయనే స్వయంగా చెప్తున్నారు. కొంచెం జాగ్రత్తగా నోటిని అదుపులో పెట్టుకుని మనం వ్యవహరించాలి అని ఆయన చెబుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సైకో బ్యాచ్కి వీళ్ళందరికీ వాళ్ళ లాయరే అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యక్తే వార్నింగ్ అనుకోవచ్చు, లేదంటే సలహా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ మీరు గనక ఇలాగే చేస్తాం ఇలాగే ఉంటాం అంటే ఏదో సినిమా పటాస్ సినిమా అనుకుంటా, పార్దాయ అని చెప్పి ఒక వెహికల్ వస్తుంది. ఒక వెహికల్ అక్కడ అంటే వాడు ఏదన్నా పోలీసులు వాళ్ళని కానీ చట్టాన్ని చేతుల్లో తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడగానే ఆ వెహికల్లో ఎక్కించుకుంటారు, తీసుకువెళ్తారు, మంచిగా కోటింగ్ ఇచ్చి పంపిస్తారు. అలాగే మళ్ళీ ఎవరు ఏ తప్పు చేసినా సరే అక్కడ ఒక వెహికల్ వచ్చేస్తుంది. అదే పరిస్థితుల్లో మీరు ఒక కేసు బయటికి రాగానే ఇంకో కేసు మీకోసం రెడీగా ఉంటుంది. ఈ కేసు మీరు బెయిల్ తీసుకుంటారేమో కానీ ఆ కేసు నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి బెయిల్ తీసుకునే లోపు ఇంకో కేసు వస్తుంది. అలా 25 కేసులు చుట్టూ దీని వెనక మొత్తం అంతా కూడా చాలా బలమైనటువంటి సాక్ష్యాలను కూడా సేకరించిన తర్వాతే అరెస్ట్ చేయటం అనేది కూడా జరుగుతుంది. అదే పోసాని కృష్ణమురళి గారికి సంబంధించినటువంటి కేసులో జరిగినటువంటి విషయాలు. ఆయన్ని ఇన్ని నెలలు దాదాపు 9 నెలలు కావస్తున్నా అరెస్ట్ చేయట్లేదేంటి అని అనుకునే వాళ్ళకి ఇవి ఎవరైనా ఇంకా కొంచెం నోరు ఎక్కువగా లెగుస్తున్నటువంటి దువ్వాడ శ్రీనివాస గారు కావచ్చు, లేదంటే రోజా గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు కదా, మా రోమాల పీకలేమన్నటువంటి పెర్నాని గారు కావచ్చు, మమ్మల్ని ఏం పీకలేరు, మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పి విర్రబీగితే వన్స్ మీ మీద కనుక కరెక్ట్ అయినటువంటి ఒక సాక్ష్యం దొరికితే మిమ్మల్ని లోపలేస్తారు. లోపలేసిన తర్వాత మిమ్మల్ని ఎలా బయటకు రావాలో మీరు కూడా తలలో పట్టుకుని పీక్కోవాల్సినటువంటి పరిస్థితి మీకు దాపరిస్తుంది. కొంచెం జాగ్రత్తగా మనం పాలసీస్ ప్రకారం ప్రభుత్వాన్ని నిజంగా అంటే ప్రజల కోసం చేస్తున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపిస్తూ చేయాల్సినటువంటి విమర్శలు చేయండి తప్ప వ్యక్తిగత విమర్శలు జోలికి వెళ్ళద్దు. అది జగన్మోహన్ రెడ్డి గారైనా షర్మిల గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్యాచ్ సైకో బ్యాచ్ పడినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద, లేదా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఎవరి మీద అయినా సరే మీరు వెళితే మీ మీద ఒక్కసారి కేసు పడిందా మిమ్మల్ని తీసుకురావటం మీ జగన్మోహన్ రెడ్డి గారు కదా, వాళ్ళ తాత వచ్చి దిగినా కూడా పని అవ్వదు. ఇక్కడ కొంచెం జాగ్రత్త పెట్టుకుని మైండ్ లేదంటే మీ టంగు రెండు జాగ్రత్త పెట్టుకుని ఇవి దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాలో మీ కమెంట్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు పెట్టుకోవాలి. లేదా మేము ఇలాగే చేస్తాం, మేము ఇలాగే ఉంటామంటే ఉండండి, చూద్దాం ఎన్ని రోజులు బయట ఉంటారో,
ఇన్ని రోజులు మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మాట్లాడండి. బట్ ఒక్కసారి మీరు దొరికారా, ఒక్కొక్కడికి తుక్కు ర్యాక్ కొట్టి బయటకు వదిలే వరకు మాకు వద్దురా బాబు ఈ జీవితం ఎందుకు, మేము బతకలేకపోతున్నాం అని మీ మీద మీకే అసహ్యం పుట్టేలా ట్రీట్మెంట్ ఉండదని కూడా ఆలోచించుకుని చేయండి.